అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత ప్రెస్ పీపుల్ కలుసుకోవాలనే ఉద్దేశంతో శంకర్ వర్షం కొంత ఇబ్బంది ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ఇటీవల కాలంలో చాలా స్పష్టమైంది. మనం రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీమైన వాళ్ళే ప్రతిపక్షం, ఇంకెవరు లేరు, వైసీపీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏమన్నా ఉంటే వాటిని ప్రజలకు వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడము ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఏ ప్రజాస్వామ్యంలో ఉండే ఆనవాయితీ. కానీ ఆ బాధ్యతను వ్యవహరించడం లేదనేది ప్రజలు సర్వత్రా అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం కాదు. అందుకని నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం తప్పులు చేసుంటే అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వము తప్పులు చేసినట్టుగా వాటిని బయట పెట్టండి. నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తాననడం ఏదైతే ఉందో అది ఏమాత్రము సమంజసం కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఏ విధమైన నిబంధనలు మనం వాటిని ఫుల్ఫిల్ చేయాలో ఇవన్నీ మీకు తెలుసు. ఎందుకంటే మీరే ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ గట్టిగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు మీరు. చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే 10 నిమిషాల్లో మీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే 23 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి. ప్రతిపక్ష నాయకుల హోదా కావాలంటే 18 సీట్లు ఉండాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, అది పబ్లిక్ డొమైన్లో ఉంది, వీడియోలు ఉన్నాయి, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? అదే మీరు చెప్పింది ఈరోజు దానికి విరుద్ధంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు మీరు వచ్చి మీ రాజకీయ అనుభవంతో, మీ పరిపాలన అనుభవంతో అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వానికి ప్రశ్నలు వేయండి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీయండి అని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో సమస్యలు లేవా? ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పరిస్థితి కొంత మనకు ఆందోళనకరంగా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ రాష్ట్రంలో అంత భూతల స్వర్గం అని ఎవరూ చెప్పడం లేదు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ముందుకెడుతుంది. ఈ సమయంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను సక్రమంగా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాము. తప్పుడు ప్రచారాలు చేయడము, ఉదాహరణకి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. ఈ విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మెడికల్ కాలేజెస్కి ఇది మొదటి కావచ్చు, కానీ మిగతా అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది కొత్త కాదు. కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారము, ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారని. మీరు ఆ జీవో చదువుకోండి. పూర్తిగా ఎవరికి అప్పచెప్పరు. ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు, ఇండివిజువల్స్ కాదు, వ్యక్తులు కాదు, ప్రైవేట్ సంస్థలు, ట్రస్టులు ఉంటాయి. వాళ్ళు అందులో భాగస్వాములు కావచ్చు. భాగస్వాములు అయిన తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ ఇదేదో మర్చిపోయారు, అది వాళ్ళ సొంతం కాదు. ప్రభుత్వము, ప్రైవేట్ వ్యవస్థలు కలిసి మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తారు. కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మీరు 5 సంవత్సరాల్లో కేవలం 5 కాలేజీలు మాత్రమే ప్రారంభించారు. అవి కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండవలసిన యొక్క వస్తువులన్నీ కూడా లేవు ఆ కాలేజీల్లో కూడా. ఈరోజు 10 కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తూ ఉంటే మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు?
మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రోడ్ల నిర్మాణంలో BOT అని ఉంటుంది, అంటే బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. BOT, బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రైవేట్ వ్యక్తులు రోడ్లు వేస్తారు. రోడ్లు వేసిన తర్వాత దాని మీద టోల్ గేట్లు పెడతారు. టోల్ గేట్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తుల రోడ్ల కోసం పెట్టుబడి మళ్ళా టోల్ గేట్ల రూపంలో వెనక్కి తీసుకుంటారు. వాళ్ళ పెట్టుబడి పూర్తయిన వెంటనే మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది, గవర్నమెంట్ ప్రభుత్వానికి వస్తుంది. ఇది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లెక్కే. అనేక కార్యక్రమాలు ఈరోజు మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నడుస్తున్నాయి. దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? అయితే మీరు తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏమిటి? మెడికల్ కాలేజీలు బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదు ఇది. మీరు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల జీవో చాలా దుర్మార్గమైంది. మనందరికీ తెలుసు, మన నెల్లూరులో కూడా మెడికల్ కాలేజీ ఉంది. ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారమే, పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజీలు. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏంది? మీరు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో తీసుకొచ్చిన జీవో ఏమిటి? అందులో NRI కోటా పెట్టారు, అందులో మేనేజ్మెంట్ కోటా ఒకటి పెట్టారు 50%. అందులో లెవెల్స్ సంవత్సరానికి 12 లక్షలు లేదు ఒకటి పెట్టారు, 20 లక్షలతో ఒకటి పెట్టారు. అసలు దేశంలో మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు, పూర్తిగా మెరిట్ ప్రకారమే. కానీ మీరు 17 కాలేజీలకు తీసుకొచ్చిన జీవో ఏమిటి? NRIలు డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తే సీట్ ఇస్తారు. ఎందుకోసం చేశారు ఇది? అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరగలేదా? అప్పుడు మెరిట్కి అన్యాయం జరగలేదా? మీరు తీసుకొచ్చిన 17 కాలేజీల జీవోల్లో ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. దీనికి సమాధానాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయడము, పూర్తిగా ప్రైవేట్గా అంకితం చేసేశారు. పేదలకు అన్యాయం జరుగుతుంది, పేదలకు మెరిట్కి అన్యాయం జరుగుతుందని ఈ వాటిని ఏమంటారు, క్రొకడైల్ టీయర్స్ ఏదైతే ఉందో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. PPP మోడల్ ఒక అద్భుతమైన మోడల్. మెడికల్ కాలేజీ విషయంలో 10 కాలేజీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా చక్కచూపుతూ ఉంది. 2014 వరకు ఈ దేశంలో మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? కేవలం 50,000. 2014 వరకు అంటే 2047లో స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు మెడికల్ కాలేజీల సీట్లు కేవలం 50,000 ఉన్నాయి. ఈరోజు 1,35,000 సీట్లు ఈ 10 సంవత్సరాల్లో 200% పెరిగింది. PG సీట్లు పెరిగాయి, మెడికల్ కాలేజీలు పెరిగాయి, మెడికల్ యూనివర్సిటీలు పెరిగాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. కాబట్టి మొన్న కూడా మనం చూసాం, 10,000 చిల్లర సీట్లు కొత్తగా ఇచ్చారు. మన రాష్ట్రంలో 41 మెడికల్ కాలేజీలకు దేశవ్యాప్తంగా 41 మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లు పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమైన మెడికల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ఉన్నతమైన పద్ధతిని తీసుకొస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం ఏమాత్రం సమస్య కాదని నేను కోరుకుంటున్నాను. రెండవది, మనం చూసాం, రోజున చెప్పారు మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు 51 లక్షల టన్నుల ఒడ్లు మేము సేకరిస్తాము అని. మంచి సంతోషమే, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని. కానీ గతంలో జరిగింది ఏంటి? నెల్లూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగింది. గతంలో ఆ ప్రకటనలు 50 లక్షల టన్నులు మేము సేకరిస్తామన్నారు. కానీ ఆ తమాషాలో నెల్లూరుకి ఎన్ని రావాలా? నెల్లూరుకి ఎన్ని లక్షల టన్నులు సేకరించాలా? కనీసం 2 లక్షల టన్నులు సేకరించాలి. 50 లక్షల టన్నులు గతంలో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. కనీసం 2 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటే గత సీజన్లో కేవలం 1 లక్ష టన్నులు మాత్రమే సేకరించారు. రైతులకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడుండే ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులే చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చాలా గట్టిగా మాట్లాడారు, అయినా న్యాయం జరగలేదు. కానీ ఈరోజు మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో 51 లక్షల టన్నుల్లో ఆ దామాష ప్రకారము జిల్లాల వారీగా నెల్లూరు జిల్లాకు కనీసం 2 లక్షల టన్నులు సేకరణ జరగాల్సి ఉంది. అందువల్ల ఈసారి నెల్లూరు జిల్లాకు అన్యాయం జరగకుండా చూడండి. ఒకటి. రెండోది, ప్రకటనలు చేస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం వల్ల ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఓపెన్ కావడం లేదు, క్వాలిటీ తోటి ఇచ్చే గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు, ఆ యొక్క తేమ కొలిచే యంత్రాలు సరిగా అందుబాటులో ఉండడం లేదు. వీటన్నిటిని రెక్టిఫై చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత నేను మంత్రి గారికి
విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జిల్లాకి, నెల్లూరు జిల్లాకి అన్యాయం జరగకుండా నేను మాట్లాడడం కాదు, తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు కూడా మాట్లాడారు. దాన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, దొంగ సారాయి లిక్కర్ స్కామ్ కాసేది మన బయటపడేది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారనేది లోతైన విచారణ సిట్ ఏర్పాటు చేస్తున్నారు. సిట్ ద్వారా అన్ని విషయాలు వస్తాయి. కానీ ఈ లోపలే జోగి రమేష్ గారు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి పేరు ఉంది. ఆ జనార్దన్ అని ఆయన చెప్పారు, మేము వైసీపీ ప్రభుత్వంలోనే తయారు చేస్తున్నామని. జోగి రమేష్ గారు నాకు బాగా తెలుసని, ఆ ప్రాంతం వాసినని. ఇప్పటి తర్వాత చిత్తూరు జిల్లాలో తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వేరే ప్రాంతానికి తీసుకురమ్మని చెప్పారు. ఇక్కడ పట్టుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం మనం అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పారు జోగి రమేష్ గారు. ఇది జనార్దన్, ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దొంగ సారాయి తయారు చేసే అక్యూజ్, ఆయన ఓపెన్గా చెప్పాడు. వాట్సాప్ చాట్లు బయటకు వచ్చాయి. వాట్సాప్ చాట్స్ జనార్దన్ మధ్య, జోగి రమేష్ గారి మధ్య వాట్సాప్ చాట్స్ ఏదైతే ఉన్నావో అది జోగి రమేష్ గారు 2 రకాల స్టేట్మెంట్లు ఇచ్చున్నారు, చూశాను నేను. ఒక స్టేట్మెంట్ ఏమంటారు, ఈ జనార్దన్ మా వాళ్ళ తాత కూడా మాకు తెలుసు, మా వీధిలోనే ఉండేవాడు, నాకు బాగా పరిచయం అని ఒక స్టేట్మెంటు. ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ గారి ప్రోద్బలం ఉన్న తర్వాత జోగి రమేష్ గారు ఏం చెప్తారు, మాజీ మంత్రి వైసీపీ నాయకులు జోగి రమేష్ గారు, నాకు అసలు జనార్దన్ ఎవరో పరిచయం లేదంటాడు. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది జోగి రమేష్ గారు దీని వెనక ఎవరున్నారో బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంకొకటి ఏం చెప్తాడు, నాకు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి అంటాడు. నేను తిరుమలకు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ బాబుని ఆయన శ్రీమతి రమణన్ అంటాడు. అంత అవసరం జోగి రమేష్ గారు? సింపుల్, మీ ముందు ఒక మార్గం ఉంది. వాళ్ళకి ఒక 100 కోట్లకో 200, మీరు చాలా పెద్ద నాయకులు కదా, మాజీ మంత్రి కదా, ఒక 100 కోట్లు 200 కోట్లకో పరువు నష్టం దావా వేయండి కోర్టులో. మీకు చిత్తశుద్ధి ఉంటే పరువు నష్టం దావా వేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి, అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఏమి లేదు, వాళ్ళు సాక్ష్యాలు చెప్పలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు బదనామవుతారు, చంద్రబాబు నాయుడు గారిని కోర్టు శిక్షిస్తుంది లేదా లోకేష్ బాబుని శిక్షిస్తుంది, మీ పరువుకు భంగం కలిగిందని. నేను ప్రమాణాలు చేస్తాను, లై డిటెక్టర్ టెస్ట్లో నాకు పరీక్షించండి అని అంత అవసరం లేదు, అంత ఆవేశంగా. ఆ జోగి గారు అన్ని జోలపాట్లు పడాల్సిన అవసరం లేదు. జోగి రమేష్ గారు స్ట్రైట్గా హైకోర్టుకి వెళ్ళి నా పరువు భంగం కలిగింది, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీరు 50 కోట్లకు 100 కోట్లకు పరువు నష్టం వేయండి, అన్ని విషయాలు వాళ్ళు బయటకు తీసుకొస్తారు. సాక్ష్యాలు చూపించలేకుంటే ఏమవుతుంది? సింపుల్, అందరిని ప్రాసిక్యూట్ చేస్తారు. ఇదే చేయకుండా మీరు మేకపోతు గాంభీర్యంతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మీరు ప్రజల్లో ఇంకా చులకనవుతారు. రోజు రోజుకే మీ పార్టీ ఏదైతే ఉందో చాలా అధ్వానంగా తయారవుతుంది, ఇంకా సమస్యలో కూరుకుపోతుంది. ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీరు ప్రజల మధ్యలోకి రండి, ప్రజల కోసం పోరాడండి, అసెంబ్లీకి రండి. ఎందుకు కనిపించారండి 11 మంది శాసనసభ్యుల ప్రజలు? మీరు అసెంబ్లీకి వెళ్ళి మా తరఫున సమస్యలు పరిష్కరిస్తారు, మాట్లాడతారు, చర్చిస్తారు, మా కోసం మా శాసనసభ్యుడు నిలబడతాడనే ఒక నమ్మకంతో మిమ్మల్ని అసెంబ్లీకి గెలిపించి పంపిస్తే మేము అసెంబ్లీకి రాము, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలా? వాట్ ఈస్ దిస్? ఎంత నాన్సెన్స్గా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, నాకైతే అర్థం కావడం లేదు. నేను ఏం కోరుకుంటున్నా అంటే వైసీపీ ఒక మంచి ప్రతిపక్షంగా నిలబడాలని కోరుకుంటున్నాను. వైసీపీ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యం అది అవసరం. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రావాలా, ప్రభుత్వం నిలదీయాలని నేను కోరుకుంటున్నాను. ఇవేవి పాటించకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అది తప్పుడు సమాచారం, ప్రజలు తప్పుదావ పట్టించడం, అదే ప్రధానమైన సమస్య. ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది. డేటా సెంటర్ మీద ఎంత దుష్ప్రచారం జరుగుతుంది. డేటా సెంటర్ విషయంలో వైసీపీ వాళ్ళు ఏమంటారు, దీనివల్ల ఏ ఉద్యోగాలు రావు అంటారు. ఒక సందర్భంలో ఏం చెప్పారు, డేటా సెంటర్ మేమే చేస్తున్నామని చెప్పారు. మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏమిటి, డబుల్ స్టాండర్డ్స్ ఏమిటి, నాకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క వీడియో ఉంది చాలా స్పష్టంగా. డేటా సెంటర్ వల్ల 35,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పున్నారు. కానీ ఈరోజు దాని మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? దాని మీద ఎందుకు తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారు? కొన్ని సమస్యలు వస్తాయి. డేటా సెంటర్ పెట్టేటప్పుడు
లేదా పరిశ్రమలు పెట్టేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, పొల్యూషన్ వస్తుంది. కానీ వాటికి రెక్టిఫై చేసుకోవాలి, అది డిమాండ్ చేయండి. ఈ డేటా సెంటర్ పెట్టిందో ఈ సమస్య వస్తుంది, మీరు ఎట్లా పరిష్కరిస్తున్నారు? పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం ఉంది, ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? యూ కెన్ క్వశ్చన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ లేదా కన్సర్న్ మంత్రులే. కానీ ఇదేదే చేయకుండా ఉద్యోగాలు ఏమి రావు, ఇది ఉత్తాబద్ధమే అని చెప్పడం ఏదైతే ఉందో ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదో దయచేసి మీ వైఖరి మార్చుకోవాలని కోరుకుంటున్నాము. ఒకటి. రెండోది, ఈరోజు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వెంటనే ఈ యొక్క యంత్రాంగము, జిల్లా యంత్రాంగము, కార్పొరేషన్ యంత్రాంగము, రాష్ట్ర యంత్రాంగం మేల్కొని వెంటనే తగిన చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఈ వర్షాల వల్ల ఎక్కడైనా ఏదైనా ప్రజలు ఇబ్బందులు పడి ఉంటే వాళ్ళ వెంటనే ఆదుకునేదానికి, మరీ భయంకరమైన వర్షాలు కాకపోవచ్చు కానీ మనకు 2-3 రోజుల నుంచి మళ్ళీ 2 రోజుల్లో తుఫాను ఉంది అంటున్నారు, పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి రోడ్లు చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలా, తదనంతర చర్యలు ఏం తీసుకోవాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వము, నెల్లూరు కార్పొరేషన్ పరిపాలన అధికారులు వెంటనే స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.